అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మా భార్య పేరు వెంకటలక్ష్మి. మా భార్య ఏ ఊరు? లక్ష్మారపల్లె. లక్ష్మారపల్లె ఇక్కడే పక్కన. ఎన్ని ఏళ్ళుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు? 4వ సంవత్సరం. 4వ సంవత్సరం. ఎన్ని నెలల వరకు బాగుండేది? ఇప్పుడు ఎప్పటి నుండి బాగలేదు మీ ఆవిడకి? 2-3 నెలల నుంచి సరిగా అసలు బాగుండట్లేదు. ఏం ప్రాబ్లం ఏమొస్తుంది? గస్స, ఆయాసం, దగ్గు. వీళ్ళు మీకు తగిన ఆక్సిజన్ సిలిండర్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఏమన్నా ఇస్తున్నారా? నైట్ పూట రెస్పాండ్ అవుతున్నారా? ఫోన్ చేస్తే ఇంత ముందు నెలలు అయితే పలుకుతున్నారు. ఇప్పుడైతే వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చినారు. ఎన్ని నెలల నుండి? గత 3 నెలల నుండి. 3 నెలల నుండి ఏమన్నా మీకు టాబ్లెట్స్ ఇస్తున్నారా? బయట నుండి తెచ్చుకోమండి. బయట నుంచే తెచ్చుకో. మెడిసిన్ అన్ని బయట నుంచి. వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఎన్ని గంటలు డయాలసిస్ చేస్తున్నారు? 3.5 గంటలు. 3.5 గంటలు. ఎన్ని రోజులకు ఒకసారి? వారానికి 3 సార్లు. ఇప్పుడు గత 3 నెలల నుండి మీ పరిస్థితి ఏంటి? డయాలసిస్ అదే ఆరోగ్యం సరిలేదు. ఏం ప్రాబ్లం? అంటే గస, ఆయాసం. మామూలుగా అయితే ఇంతకు ముందు అయితే 2 సార్లు చేయించుకుంటానేమో. మళ్ళా వచ్చేంత వరకు యాక్టివ్ గా బాగుంటున్నారు, పిల్లాడుతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడైతే పోయిన నుంచి మంచమే. వీళ్ళు సరిగా రెస్పాండ్ కావట్లేదు. అది ఒకటి. ఇప్పుడు మామూలుగా ఈ ఫిల్టర్లు ఉంటాయి కదా, ఏమకు చెవులు వినపరావు, చదువు రాదు. ఆ ఫిల్టర్లు అనేటివి ఏది పెట్టినా కూడా ఆమె ఊరికి వచ్చి పనుకునేది. నేను తొడక తీర్చేవాడిని. నాకు కూడా అంత అవగాహన లేదు, చదువు లేదు. ఆమెది ఆమెకు పెట్టినారు. ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా అలాంటి సమయంలో. స్టార్టింగ్ లో అవతల మంచం ఆమెకు కొంచెం చదువు ఉంది, ఆమెకు కొంచెం తెలివితేటలు ఉన్నాయి. ఇది నాది కాదని చెప్పి అప్పుడు గత 3 నెలలు ఉంటే 2 నెలలు ఉంటే అనుకో సమస్య వస్తానండి. ఏంటి సమస్య ఏమనంటే జలాసి జరుగుతుంది, ఇంటికి పోతానే గస వస్తుంది. నిన్న చేపించుకోపోయినా గస వచ్చింది. వస్తానే ఇక్కడ కంట్రోల్ కాదు, చేత కాదు. ఏ కేసు పట్టుకోలే, మా చేత కాదు. కన్నులన్న పోండి, కడప పోండి అని అనుకున్నమాట. ఒరే ఇక్కడికి వచ్చిన ఇబ్బంది పడతాను. అప్పుడు కారు తీసుకొని చేరి అనంతపురం సరే చేరి 4 గంటలు గ్యాస్ పెట్టుకొని వాళ్ళు ఇంజక్షన్ వాటర్ వేసి అయ్యే తగ్గింది. ఎప్పుడు జరిగింది సవేరాకు మీరు వెళ్ళడం? నిన్న ఇక్కడ 10కి అయిపోయింది. 1 గంట కల్లా గస వచ్చింది. మీరికి వచ్చే కంట్రోల్ కాదు, చేత కాదు. ఏ కేసు డీల్ చేయలేకుండా అనంతపురం 100 కిలోమీటర్లు పోయినారు. కారు తీసుకుని పోయినా. ఎందుకంటావా, ఏదో 5-10 మంది దగ్గర ఉంది కాబట్టి. అదే బీదా బిక్కలు అయితే ఎక్కడికి పోతారు? శవాన్ని చూడాలా. ఇప్పుడు ఈ 3 నెలల్లో మీ ముందర ఎంతమంది చనిపోయారు? 14-15 చనిపోయినారు. ముందు బాగున్నారా వాళ్ళు? బాగున్నారు. మరి మీరు ఎవరి దృష్టికి తీసుకెళ్లేదా ఈ విషయాన్ని? ఎవరు చెప్పుకోవాలి? మేము ఇట్లా వస్తే చెప్పుకుంటాం. ఎవరికన్నా ఎవరు చెప్పుకోవాలి? మేము ఎవరైనా వచ్చే కదా, వచ్చి అది మాకు తెలియదు ఇంతవరకు. ఇది ఈ రోజు వచ్చినారు కాబట్టి చెప్పుకుంటున్నాం. మేము కలపల గ్రామము. మా భార్య పేరు వెంకటలక్ష్మి. మేము అక్కడ నుంచి 60 కిలోమీటర్లు ఇక్కడ బాగా జరుగుతుందని చెప్పి మేము సంవత్సరం మీద 4 నెలల నుంచి ఇక్కడికి వస్తున్నాం. సంవత్సరం 4 నెలలు ఇక్కడ కాబట్టి మాకు పొద్దుటూరు ఉంది. ఇక్కడ అనంతపురం ఉన్నా కూడా మాకు ఇప్పుడు బాగుందని చెప్పి ఉద్దేశంతో రావడం జరుగుతుంది. కానీ ఇంతవరకు అయితే బాగుంది మాకేమో. కానీ గత 3 నెలల నుంచి ప్రాబ్లం ఏం జరుగుతుంది అంటే, మంచిగా అయ్యాస హైదరాబాద్కి పోతే 1,00,000 2,00,000 అయిపోతుంది. బగ్రేట్ హాస్పిటల్కి పోతే ఆడిపోతుంది అంటారు. వీళ్ళు ఏమంటారు, మీరు పులిందరు పోండి, అది కడప పోండి, రిమ్స్ పోండి, హైదరాబాద్ పోండి అంటారు. కానీ మేమంటే ఏదో ఉండిపోవచ్చు. కానీ ప్రాబ్లం వచ్చినాక ఎంత దూరం పోతే ఏం చేస్తావు? మంచిగా ఏదైనా ప్రాబ్లం వచ్చినాక ఏం చేస్తావు? కానీ ఈ 3 నెలల్లో దాదాపు 14 మంది చనిపోయినారు. అయాస రావడము, దగ్గు రావడము, మంచి దగ్గర ఆక్సిజన్ లేదంటారు, మెడిసిన్ సరిగా లేదంటారు. దీంట్లో యాక్టివ్ గా ఉండి చనిపోయిన యాక్టివ్ ఉండి అంటే దాదాపు 9 మంది చనిపోయినారు. యాక్టివ్ ఉండి మన మాది యాక్టివ్ ఉండే 4 రోజుల కింద మా అన్న చనిపోయారు. ఇప్పుడు మా భార్య వచ్చేసి వారానికి 2 వారాలు మీ అన్నగారు చనిపోయారు. యాక్టివ్ ఉన్నారా? బెడెడ్ ఉన్నారా? రామరెడ్డి యాక్టివ్ ఉన్నాడు. మా భార్య మెయింటెనెన్స్ ఏం చేస్తాను కంపెనీ వాళ్ళకి ఒకసారి ప్రభుత్వం దృష్టికి పోవాలి. ఇప్పుడు మా భార్య వచ్చేసి 2 నెలలు అవుతుంది. అంత ముందు వారం 2 డేస్ మేము పెట్టించున్నాం. ఈ 2 డేస్ ఈ 2 నెలల నుంచి 3 డేస్ పెట్టించున్నాం. అంటే మంగళ బేస్త శని పెట్టించున్నాం. మంగళ బేస్త శనిలో 1/2 వచ్చి లచ్చ దాదాపు 1 నెల ముందు. మళ్ళీ రీసెంట్ గా నిన్న పోయిన వారంలో దాదాపు 40,000-50,000 అయిపోయింది. తగ్గు తట్టుకోలేదు. అప్పుడు ఆక్సిజన్ తెచ్చుకోమంటారు. మేడం ఏమంటది, మీరు బయట తెచ్చుకోవద్దండి, మేము ఇవ్వాలా, మీరు ఎవరు చెప్పింది అంటాడు. అంటే రబీ సార్ వచ్చేసి బయట తెచ్చుకోమని చెప్తాడు, మెడిసిన్ బయట తెచ్చుకోపో అంటాడు. మంచి ఏంది లేదు, ఏంది లేదు, అది కూడా ఇచ్చేది లేదు. మేము మనీ బయట తెచ్చుకోవాలి. ఒక 10 రూపాయలు ఎన్ఎస్ బాటలు 100 మేము తెచ్చుకోవాలి బయట నుంచి. మేడం ఇప్పుడు వచ్చినా కొత్తగా 2 వారాలు వచ్చింది మేడం. ఆ అమ్మాయి ఏముంటుంది, 1 రూపాయి బయట తెచ్చుకున్నట్టు అది చెప్పండి అంటారు. ఇక్కడ చూసినేమో ఏముంటది. ఇంకొకడు ఉన్నాడు, దాదాపు ఇంత ముందు ఒకడు దీనికి చెకింగ్ వస్తున్నాడు. ఒకతను అతను ఏం చేస్తున్నాడు, ప్రతి 2 వారాలు నెలకు వచ్చేసి 2 వారాలు వస్తున్నాడు, చెక్ చేస్తున్నాడు. పేషెంట్ దగ్గర అందరినీ తిప్పేది పోయేది, మర్సం చేయండి, ఈ ఎక్స్పెండ్ డేట్ పక్కకి వేయండి, ఇవి ఎందుకు పెట్టినారు, ఏంది అందరూ అడుస్తున్నాడు. ఆ తెలివి ఇప్పుడు 3 నెలలు ఎందుకు రాకున్నాడు? ఇప్పుడు అసలు అడ్రస్ లేడు 3 నెలల్లో.
అంటే ఇప్పుడు వాళ్ళు లోసం చేయనారు మాకు అర్థం కాలేదు, లేకపోతే మేము ప్రాణాలు పోయినా కూడా వాళ్ళకి పోతే పోనీ మాకేం కాలి చేసేట్టుంది మా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.